విద్య పేరుతో వసూళ్లు కానీ ఖర్చులపై మౌనం. పారదర్శకత మాటల్లోనేనా? లెక్కలు చెప్పాల్సిన దగ్గర మాత్రం ఎందుకు ఈ నిశ్శబ్దం? 13,000కు పైగా స్కూళ్లు కానీ ఆడిట్ నివేదిక సమర్పించింది మాత్రం 16. ఈ సంఖ్యలు నిర్లక్ష్యాన్ని చెబుతున్నాయా లేక వ్యవస్థలో ఉన్న లోపాలను బయటపెడుతున్నాయా? ₹1 పన్ను కట్టకపోయినా, ఒక లెక్క తప్పినా సామాన్యుని చట్టం ప్రశ్నిస్తుంది. మరి లక్షల రూపాయల ఫీజులు వసూలు చేసే విద్యా సంస్థలు ఆదాయ వ్యయాల లెక్కలు ఇవ్వకపోతే వారిని ఎవరు ప్రశ్నించాలి? ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో ఫీజుల వసూళ్లపై తెలంగాణ విద్యాశాఖ దృష్టి సారించింది. రాష్ట్రంలో మొత్తం 13,245 ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలుండగా 10వ తరగతి వరకు సుమారు 36 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఫీజుల నియంత్రణ లేకపోవడంతో కొన్ని స్కూళ్లు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఏటా 30,000 నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక జీవో నంబర్ 1 ప్రకారం విద్యార్థుల నుంచి వసూలు చేసిన ఫీజులో 50% టీచర్లు, ఇతర సిబ్బంది జీతాలకే ఖర్చు చేయాలి. మరో 15% సిబ్బంది సంక్షేమానికి, 15% స్కూల్ డెవలప్మెంట్ కు, మరో 15% నిర్వహణ ఖర్చులకు అంటే అద్దె, కరెంట్, స్టేషనరీ వంటి ఖర్చులకు వినియోగించాలి. మిగిలిన 5% మాత్రమే మేనేజ్మెంట్ వ్యక్తిగత ఆదాయంగా తీసుకోవాలి. అయితే ఈ నిబంధనలు చాలా స్కూళ్లలో అమలు కావడం లేదన్న ఆరోపణలున్నాయి. 10,000కు పైగా స్కూళ్లలో ఫ్యాకల్టీకి 10,000 నుంచి 30,000 లోపే జీతాలు ఇస్తున్నారని, బయటకు మాత్రం భారీగా జీతాలు చెల్లిస్తున్నట్లు చూపిస్తున్నారనే విమర్శలున్నాయి. ఆదాయ వ్యయాల ఆడిట్ రిపోర్టులు బయటకొస్తే స్కూల్కు ఎంత ఆదాయం వస్తోంది, టీచర్లకు ఎంత జీతాలు ఇస్తున్నారు, నిర్వహణకు ఎంత ఖర్చు చేస్తున్నారు, మేనేజ్మెంట్కు ఎంత మిగులుతోంది అనే లెక్కలు స్పష్టమవుతాయి. నిజామాబాద్లో మొత్తం 557 స్కూళ్లు, లెక్కలిచ్చినవి 6, పెండింగ్ 551. మెదక్లో మొత్తం 118 స్కూళ్లు, లెక్కలిచ్చినవి 3, పెండింగ్ 115. వరంగల్లో మొత్తం 272 స్కూళ్లు, లెక్కలిచ్చినవి 2, పెండింగ్ 270. హైదరాబాద్లో మొత్తం 2,243 స్కూళ్లు, లెక్కలిచ్చినవి 1, పెండింగ్ 2,242. ఖమ్మంలో మొత్తం 347 స్కూళ్లు, లెక్కలిచ్చినవి 1, పెండింగ్ 346. మంచిర్యాలలో మొత్తం 237 స్కూళ్లు, లెక్కలిచ్చినవి 1, పెండింగ్ 236. యాదాద్రిలో మొత్తం 178 స్కూళ్లు, లెక్కలిచ్చినవి 1, పెండింగ్ 177. ఆసిఫాబాద్ మొత్తం 115 స్కూళ్లు, లెక్కలిచ్చినవి 1, పెండింగ్ 114. రంగారెడ్డి మొత్తం 1,968 స్కూళ్లు, లెక్కలిచ్చినవి 0, పెండింగ్ 1,968. మేడ్చల్లో మొత్తం 1,916 స్కూళ్లు, లెక్కలిచ్చినవి 0, పెండింగ్ 1,916. ఈ 10 జిల్లాల డేటాలోనే 8 జిల్లాల నుంచి 16 స్కూళ్లు ఆడిట్ లెక్కలిచ్చాయి. అయితే రంగారెడ్డి, మేడ్చల్ నుంచి ఒక్క స్కూల్ కూడా రిపోర్ట్ ఇవ్వలేదు. హైదరాబాద్ నుంచి కూడా 2,243 స్కూళ్లకు కేవలం ఒక్క స్కూల్ మాత్రమే ఆడిట్ రిపోర్ట్ సమర్పించింది. 2023-24, 2024-25 విద్యా సంవత్సరాలకు సంబంధించిన ఆదాయ వ్యయాలకు సంబంధించిన ఆడిట్ స్టేట్మెంట్లు సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వం గతంలోనే ఆదేశించింది. కొన్ని యాజమాన్యాలు మరింత సమయం కావాలని కోరడంతో గత నెల జూలై 30 వరకు గడువిచ్చారు. అయినా గడువు ముగిసే సమయానికి రాష్ట్రంలోని 13,245 స్కూళ్లలో కేవలం 16 స్కూళ్లు మాత్రమే ఆడిట్ లెక్కలు ఇచ్చాయి. దీంతో లెక్కలు సమర్పించని స్కూళ్లపై విద్యాశాఖ సీరియస్ అయింది. ఆడిట్ లెక్కలతో పాటు 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజుల వివరాలను కూడా బహిర్గతం చేయాలని విద్యాశాఖ స్పష్టం చేసింది. క్లాసుల వారీగా వసూలు చేసే ఫీజుల వివరాలను స్కూల్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్సైట్లో, స్కూల్ నోటీస్ బోర్డులో, స్కూల్ సొంత వెబ్సైట్లో తప్పనిసరిగా ప్రదర్శించాలి. ఫీజుల వివరాలు వెల్లడించని స్కూళ్లకు కూడా షోకాజ్ నోటీసులు ఇచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.